వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. మనం స్క్రీన్ మీద చూస్తున్నాం, ఒక బాలీవుడ్కి సంబంధించినటువంటి ఒక స్టార్ కమెడియన్ ఉన్నారు. నిజంగా దశాబ్దాల నుంచి 2-3 దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా సినీ ప్రియుల్ని తన కామెడీ టైమింగ్ తోటి, తనదైనటువంటి ప్రత్యేకమైనటువంటి శైలితోటి ఉన్నటువంటి డైలాగ్ డిక్షన్ తోటి అలరిస్తూ నవ్విస్తూ వస్తున్నటువంటి ఒక స్టార్ కమెడియన్ రాజ్ పాల్ యాదవ్. చూస్తానికి చాలా షార్ట్ గా ఉన్న, అంటే పొట్టివాడైనా చాలా గట్టివాడు అని చెప్పేసి మనకు సామెత ఏదైతే ఉందో అలాంటి గట్టివాడే రాజ్ పాల్ యాదవ్. దురదృష్టవశాత్తు ప్రస్తుతం తిహార్ జైలులో జైలు శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. రీసెంట్ గానే ఆయన తిహార్ జైలులో లొంగిపోయాడు. అంటే జైలులో లొంగిపోవాల్సిన, తిహార్ జైలులో లొంగిపోవాల్సిందిగా కోర్టు ఆయన్ని ఆదేశించింది. మరి ఆయన చేసిన నేరం ఏంటి అంటే, ఆయన ఇచ్చినటువంటి చెక్ బౌన్స్ అయింది. ఇది ఇప్పుడుది కాదు, దాదాపు 1.5 దశాబ్దం కాలం నాటిది. అప్పట్లో ఆయన ఒక సినిమాని డైరెక్ట్ చేశాడు, అతా పత లాపత అని చెప్పేసి. అంటే అడ్రస్ లేదు అని చెప్పేసి తెలుగులో చెప్పుకుంటే అది చిరునామా లేదు అంటాం, అది అట్లా. దానిలో ఆయనే లీడ్ రోల్ చేశాడు, అలాగే డైరెక్ట్ చేశాడు. సో ఆ సినిమా కోసం ఆయన డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. డబ్బులు తీసుకున్నారు ఒకరి దగ్గర నుంచి, కానీ అవి చెల్లించలేకపోయారు. ఆయన ఇచ్చినటువంటి వాళ్ళకి, రాజ్ పాల్ యాదవ్ ఇచ్చినటువంటి చెక్ బౌన్స్ అయింది. ఇంత చేస్తే అది 2.5 crore. కానీ అప్పట్లో సో అది తర్వాత ఆయన చెల్లించలేకపోయారు. ఎన్ని సినిమాలు, 150 పైగా సినిమాలు చేశారు. చాలా కాలం ఎట్లాగో తప్పించుకుంటూ, అంటే వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ, కోర్టు వాయిదాలు ఇప్పటిదాకా లాక్కొచ్చారు. కోర్టు కూడా, న్యాయమూర్తి కూడా ఇక సహనం నశించిపోయి ఆయనకి ఇంకా టైం ఇవ్వను, ఎంతకాలం ఇలా తప్పించుకుంటారు అని చెప్పేసి ఆయన్ని వెంటనే తిహార్ జైలులో లొంగిపోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అట్లాగే తిహార్ జైలుకి వెళ్ళిపోయి అక్కడ లొంగిపోయాడు రాజ్ పాల్ యాదవ్. సో ఒక స్టార్ కమెడియన్ ఇలాంటి పరిస్థితి రావటం అనేది చాలా దురదృష్టం. సో మరి ఏం చేస్తున్నారు? ఆయనకి చెందిన చాలా మంది ఉంటారు కదా, ఆయన సహనటులు కానివ్వండి, డైరెక్టర్లు కానివ్వండి, ప్రొడ్యూసర్లు కానివ్వండి, సన్నిహితులైన వాళ్ళు ఎవరెవరు ఉంటారు కదా, ఆయన ఎందుకని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు? ఆయన్ని ఈ కష్టకాలంలో ఆదుకునేటువంటి ఎందుకు చేయలేదు వాళ్ళ పని అని చాలా మందికి సందేహాలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో రాజ్ పాల్ యాదవ్ కి మద్దతుగా సో చాలా మంది పోస్టులు పెడుతున్నారు. సో ఎట్లయినా రాజ్ పాల్ యాదవ్ ని బయటికి తీసుకురండి అని చెప్పేసి అర్థిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో సోనూ సూద్, మన అందరికీ తెలిసినటువంటి నటుడు, తను ముంబై వాడైనప్పటికీ కూడా తెలుగులో అనేక సినిమాల్లో విలన్ గా నటించిన వాడు, ఇక్కడ కూడా చాలా పాపులారిటీ ఉన్నవాడు. సో జనం కోసం ఏదో చెయ్యాలనే ఎప్పుడప్పుడు తప్పిస్తూ ఉంటాడు, అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు, సాయం చేస్తూ ఉంటాడు, ఆర్థిక సాయం చేస్తూ ఉంటాడు. సో ఇలాంటి వ్యక్తి స్పందించాడు. ఒకసారి ఆయన తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఏం రాసుకొచ్చాడో ఒకసారి చూద్దాం. ఇది సోనూ సూద్ ఎక్స్ అఫీషియల్ హ్యాండిల్. సో ఆయన ఏం రాసుకొచ్చాడో చూద్దాం. రాజ్ పాల్ యాదవ్ ఈజ్ ఏ గిఫ్టెడ్ యాక్టర్ who has given years of unforgettable work to our industry. సో అంటే ఒక గిఫ్టెడ్ యాక్టర్ అంటే అరుదైనటువంటి యాక్టర్లు అని చెప్పాలి. అంటే అలాంటి యాక్టర్ ఉండటం అనేది మన అదృష్టం అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాం. తన నటనతోటి అందరినీ అలరించడం, వినోదింప చేయటం, అలాంటి వాళ్ళు తక్కువ మందే ఉంటారు మంచి ఆర్టిస్టులు. అలాంటి వాళ్ళలో రాజ్ పాల్ యాదవ్ అని చెప్పేసి తను చెప్తూ ఉన్నాడు. అనేక మర్చిపోలేనటువంటి పాత్రలతోటి మనల్ని అలరించాడని చెప్తూ ఉన్నారు. Sometimes life turns unfair not because of talent but because timing can be brutal. ఒక్కోసారి కాలం అనేది చాలా క్రూరంగా వ్యవహరిస్తుంటుంది. అలాంటి టైంలో సో అంటే ఫెయిర్గా ఉండదు, అన్ఫెయిర్గా ఉంటుంది కాలం అనేది అని చెప్తున్నాడు. He will be part of my film and I believe this is the moment for all of us producers, directors, colleagues to stand together. తన సినిమాలో కూడా ఆయన నటించాడని చెప్తూ, సో ఈ కష్టకాలంలో నిర్మాతలు, దర్శకులు, అలాగే ఆయన సహనటులు అందరూ కూడా కలిసి రావాలని చెప్పేసి పిలిపిస్తున్నాడు. ఏ స్మాల్ సైనింగ్ అమౌంట్ అడ్జస్టబుల్ అగెన్స్ట్ ఫ్యూచర్ వర్క్ ఈజ్ నాట్ చారిటీ, ఇట్ ఈజ్ ఎ డిగ్నిటీ. ఒక చిన్న మొత్తమే. సో ఆయనతో రేపు సినిమాలు తీయాలనుకుంటున్న వాళ్ళు ఒక రెమ్యూనరేషన్ కిందే ఆయనకి రేపు ఇవ్వాల్సింది అడ్వాన్స్ కింద కొంత ఇస్తే అది పనికొస్తుందని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. అది చారిటీ కూడా కాదు, అది ఒక గౌరవం అని చెప్పేసి, ఒక డిగ్నిటీ అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. వెన్ వన్ ఆఫ్ అవర్ ఓన్ ఈజ్ గోయింగ్ త్రూ ఎ టఫ్ ఫేజ్ ద ఇండస్ట్రీ మస్ట్ రిమైండ్ హిమ్ హీ ఈజ్ నాట్ అలోన్. ఒక క్లిష్టమైనటువంటి దశని ఎదుర్కొంటున్నప్పుడు మనలో ఒకడు
సో ఆయన ఒంటరి వాడు కాదు అని చెప్పాల్సిన బాధ్యత ఇండస్ట్రీగా మన మీద ఉంది అని చెప్తున్నాడు. దిస్ ఈజ్ హౌ వి షో వీఆర్ మోర్ దాన్ జస్ట్ అన్ ఇండస్ట్రీ. సో అదే మనం కేవలం ఒక ఇండస్ట్రీ కాదు అని చెప్పడానికి పనికొస్తుందని చెప్పేసి ఈయన అలా పిలిపిస్తున్నాడు. అందరూ కూడా ఈ విషయంలో సాయం చేయడానికి ముందుకు రావాలని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. మరి అసలు ఏంటి రాజ్పాల్ యాదవ్ చేసినటువంటి తప్పు ఏంటి, దాని పూర్వాపరాలు కూడా ఒక లాయర్ నమన్ శర్మ అనేటువంటి ఒక న్యాయవాది ఆయన మొత్తం రాసుకొచ్చాడు. దీంట్లో క్లియర్గా ఉంది, రాజ్పాల్ యాదవ్ ద బిలౌడ్ కామిక్ లెజెండ్ ఆఫ్ హేరా ఫేరీ, ఫిర్ హేరా ఫేరీ, చుప్ చుప్ కే, ఇట్లాంటి సినిమాలు. అంటే అవన్నీ కూడా ఎలాంటి సినిమాలు మనందరికీ తెలుసు. హేరా ఫేరీ సినిమాలన్నీ ప్రియదర్శన్ డైరెక్ట్ చేసినటువంటి సినిమాలు. వాటిలో నటించి ఎంతో పేరు సంపాదించుకున్నాడు. మన రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసినటువంటి కిక్ 2 సినిమాలో కూడా రాజ్పాల్ యాదవ్ కనిపిస్తాడు, నవ్విస్తాడు కూడా. సో అండ్ హండ్రెడ్స్ ఆఫ్ హిట్స్ సరెండర్డ్ అట్ తీహార్ జైల్ ఆన్ February 5th, 2026 ఆఫ్టర్ ఢిల్లీ హైకోర్టు రిజెక్టెడ్ హిజ్ ఫైనల్ ప్లీ ఫర్ మోర్ టైం. మరింత టైం కావాలని చెప్పి ఢిల్లీ హైకోర్టుకి తను చేసుకున్నటువంటి అప్పీల్ని కోర్టు కొట్టేసింది. సో దాంతో February 5వ తేదీ జరిగింది, ఇది మార్నింగ్ జరిగింది. అదే రోజు సాయంత్రం ఆయన తీహార్ జైలుకి వెళ్ళి సరెండర్ అయిపోయారు. వై ఏ లాంగ్ రన్నింగ్ చెక్ బౌన్స్ కేస్ సెక్షన్ 138 NI యాక్ట్ డేటింగ్ బ్యాక్ టు 2010. చూడండి, అంటే కరెక్ట్గా అదే చెప్పాను దశాబ్దన్నర క్రితం అని చెప్పి. హీ బారోడ్ 5 crore టు ఫండ్ హిజ్ డైరెక్టోరియల్ డెబ్యూ. ఆయన ఫస్ట్ ఫిల్మ్ అది, అతా పతా లాపతా, విచ్ ఫ్లాప్డ్ బ్యాడ్లీ. అది ఫ్లాప్ అయిపోయింది, లోన్ డిఫాల్ట్స్ అయినాయి. సో మల్టిపుల్ చెక్స్ ఇష్యూడ్ బై హిమ్ అండ్ హిజ్ వైఫ్ బౌన్స్ అయ్యాయి. సో ఆయన భార్య ఇచ్చినటువంటి చెక్కులు బౌన్స్ అయ్యాయి. కన్విక్షన్ ఇన్ 2018, 6 months జైల్ ప్లస్ కాంపెన్సేషన్ అప్హెల్డ్ ఇన్ 2019. అంటే 2018లోనికి 6 నెలల జైలు శిక్ష పడింది. అలాగే నష్టపరిహారం కూడా చెల్లించాలని చెప్పి కోర్టు తీర్పిచ్చింది. అది 2019 వరకు దాన్ని ఆపారు. హైకోర్టు హ్యాడ్ స్టేడ్ సెంటెన్స్ ఇన్ 2024 ఫర్ సెటిల్మెంట్. సో అంటే సెటిల్ చేసుకుంటామని మొత్తానికి ఎట్లాగో కాలయాపన చేయిస్తూ వచ్చారు. 2024 వరకు గేవ్ రిపీటెడ్ ఎక్స్టెన్షన్స్ అండ్ ఆపర్చునిటీస్ టు పే క్రోర్స్ ఇన్ డ్యూస్. రిపోర్ట్స్ ఏ 9 crore స్టిల్ పెండింగ్ డిస్పైట్ పార్షియల్ పేమెంట్స్ లైక్ 75 lakh. అలా మొత్తం కలిపి ఇప్పటికి అవి 9 కోట్ల రూపాయల దాకా అయ్యాయి. బట్ కోర్టు కాల్డ్ హిజ్ రిపీటెడ్ నాన్ కాంప్లియన్స్ డిప్లోరబుల్, రెఫ్యూజ్డ్ సెలబ్రిటీ లీనియన్సీ అండ్ ఆర్డర్డ్ సరెండర్డ్ బై February 14 అని చెప్పేసి, అంటే ఏదైతే నాకు మరొక అవకాశం కొంచెం టైం ఇవ్వండి, మరికంత టైం ఇవ్వండి, ఇట్లా మొత్తానికి ఆయన అప్పీల్ చేసుకుంటూ రాగా ఆ చివరికి అది వచ్చింది. సో మొత్తానికి ఇక్కడేమో February 14 అని చెప్తున్నా సరెండర్ అవ్వమని చెప్పింది. సో బిఫోర్ ఎంటరింగ్ జైల్ యాన్ ఎమోషనల్ రాజ్పాల్ బ్రోక్ డౌన్, సార్ క్యా కరు. సో జైలుకి వెళ్ళేటప్పుడు తను చెప్పినటువంటి మాట, మేరే పాస్ పైసే నహీ హై, నా దగ్గర పైసలు లేవు, ఔర్ కోయి ఉపాయ్ నహీ దిఖాతా, నాకు వేరే ఉపాయమే తోచట్లేదు, యహా హమ్ సబ్ అకేలే హై. సో ఒంటరి వాడిని అయిపోయానని చెప్తున్నారు. దేర్ ఆర్ నో ఫ్రెండ్స్, ఐ హ్యావ్ టు డీల్ విత్ దిస్ క్రైసిస్ ఆన్ మై ఓన్. సో దీని నుంచి నా అంతటి నేను ఎలా బయటపడాలో నాకైతే తెలియట్లేదు అని చెప్పేసి ఆ జైలుకి వెళ్లే ముందు చెప్పినటువంటి మాట. సో ఇది రాజ్పాల్ యాదవ్ యొక్క పరిస్థితి. సో అందుగురించే సోను సూద్ ఇలాంటి పిలిపిచ్చాడు. నిజానికి ఎప్పుడో 2010లో కేసు అది. సో ఇప్పుడు 15 ఏళ్ళ తర్వాత ఆయనకి ఢిల్లీ హైకోర్టు జైలు శిక్ష ఖరారు చేసింది. జైల్లో అంటే అది అప్పుడు ఇచ్చినటువంటి 2018లో ఇచ్చినటువంటి తీర్పు అది. సో 6 నెలల జైలు శిక్ష. సో దాన్ని అనుభవించడం కోసం ఇప్పుడు ఆయన ఆ జైలుకి వెళ్ళారు. నిజంగా ఇలాంటి నటుడికి ఈ పరిస్థితి రావటం మాత్రం అత్యంత శోచనీయమని చెప్పాలి. డబ్బులు లేక కట్టడానికి, లేకపోతే ఆ 9 కోట్ల రూపాయలు ఉంటే గనక నేను వెళ్లాల్సిన అవసరం ఉండేది కదా, నా దగ్గర అంత డబ్బు లేదు అని చెప్పేసి ఆయన వాపోతున్నటువంటి పరిస్థితి. మరి నిజంగా ఏదైతే సోను సూద్ పిలిపిచ్చాడో అందరూ కూడా కదిలి వచ్చి ఆయన్ని మరి ఆర్థిక సాయం చేసి ఆదుకుంటారా లేదా, లెట్ us వెయిట్ అండ్ సీ. బట్ ఆదుకోవాలని మనం మాత్రం కోరుకుందాం.